పేరు మాధవి. నేను మహిళా మండలి మెంబర్ని. సో ఈ కార్యక్రమము ఒడిబియ్యం పెట్టే కార్యక్రమం ఎలా థాట్ వచ్చింది అంటే, నా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ థాట్ వచ్చి, మా ఫ్రెండ్ నన్ను అడిగిందనమాట, వాసవి చరిత్ర పారాయణము మా ఊళ్ళో చేస్తున్నారు, నువ్వు జాయిన్ అవుతావా అని అడిగింది. సో నేనేమన్నా నేను మహిళా మండలి మెంబర్ని, మా ప్రెసిడెంట్ని అడుగుతాను, మా ప్రెసిడెంటు మా ఊళ్ళో చేసేకి ఒప్పుకుంటే నేను అందులో జాయిన్ అవుతా, ఒప్పుకోకపోతే నేను మీ దాంట్లో జాయిన్ అవుతాను అనింది. సో మా ప్రెసిడెంట్ రాగిణి గారికి చెప్పిన వెంటనే, సెక్రటరీ బిందు గారికి చెప్పిన వెంటనే తను ఒప్పేసుకుంది. ఎంత మంచి కార్యక్రమము చేస్తున్నాము మన తాడిపత్రిలో. నేను చాలా హ్యాపీ. పారాయణం అయినాక ప్రతి ఒక్కరికి ఒడిబియ్యం అనేది ఏర్పాటు చేస్తున్నాము. సో ఈరోజు 150 మందికి ఈ తాడిపత్రి పట్టణంలో మేము ఒడిబియ్యం పెడుతున్నాము అమ్మవారి శాలలో. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా కార్తీక మాసంలో పెడుతున్నాము. మే 13 మొదలుపెట్టినాము, నవంబర్ 4 పూర్తి చేసినాము. అలాగే ఇక్కడ ఉండే పారాయణం చేసే భక్తులకి, మహిళా మండలి మెంబర్స్కి, ఆర్యవైశ్య సంఘానికి, ప్రతి ఒక్కరికి ఎవరు సహకరించినారో వాళ్ళకందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మేము తాడిపత్రి ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ ఉమా నాగరాగిని మాట్లాడుతున్నాం. ఇవాళ చాలా శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 3 నెలలుగా మేము వాసవి కన్యకా పరమేశ్వరి మాత పురాణ పారాయణం చేస్తున్నాము. అది కంప్లీట్ అయినందుకు ఈ కార్తీక మాసం పురస్కరించుకొని ఇవాళ దాదాపు 150 మందికి ఒడిబియ్యం పెడుతున్నాము. అందరూ కలిసి ఇలా చక్కగా ఒడిబియ్యం పెట్టుకోవడం ఆ అమ్మవారి సన్నిధిలో మాకు ఎంతో చక్కగా అనిపిస్తుంది. ఇలాగే మహిళా మండలి తరపున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. జై వాసవి. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట చెప్పారు కదా. సో ఇంట్లో మనము ఒడిబియ్యం పెట్టుకుంటేనే ఎంతో ఆనందం. అలాంటిది అందరూ కలిసి ఒక దగ్గర ఉండి ఒడిబియ్యం కట్టుకోవడం అనేది ఒక పండగ వాతావరణం అంతా కూడా. సో మా అందరూ కూడా ఎంతో చక్కగా ఈరోజు ఒడిబియ్యం పెట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. మహిళలందరూ కూడా ఆనందంతో ఇక్కడ విచ్చేస్తూ ఉన్నారు. ఇంతటి గొప్ప ఆలోచన వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మేము తాడిపత్రి పట్టణం ఆర్యవైశ్య మహిళా మండలి నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు 3 నెలల నుంచి మేము వాసవి పారాయణం చదువుతున్నాము. అందరము ఒకటే చీరలు కట్టుకొని అమ్మవారికి వడిబియ్యం పెట్టి మేము కూడా అందరం వడిబియ్యం పెడుతున్నాము. ఈ సందర్భంగా చాలా చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. ఇలాగే మహిళా మండలి తరపున ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాము. జై వాసవి.